హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమందరం చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు తోటవర్ హ్యావిల్. సో వాళ్ళ వీడియో వచ్చేసి మా వాళ్ళు తినడానికి ఏమైనా లేవు, ఇంట్లో ఏమి లేవు చేయమంటున్నారు. సరే ఎలాగో పండగ కదా, జంతికలు చేద్దామని చెప్పేసి మొదలు పెడుతున్నాను. సరే ఎలాగో చేస్తున్నాను కదా, మీకు కూడా సార్ చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ముందుగా మనం జంతికలు చేసుకోవడానికి బియ్యం పిండి నేనైతే ఒక్కసారి ఆడిచి పెట్టుకుంటానండి. ఇలాగా ఒక 7-8 కేజీలు బియ్యం 2 గంటలు నానబెట్టేసి చక్కగా మళ్ళీ 5-6 సార్లు కడిగేసి ఆరబెట్టేసేసి మరకట్టించుకుంటాను. నాకు ఎప్పుడన్నా కావాలన్నప్పుడు నేను ఇలా తీసి వాడుకుంటాను అనమాట. దీన్ని మనం జల్లించుకోవాలి. ఇదిగోండి, ఇలాగా వేస్ట్ అంతా వస్తుంది కాబట్టి మనం జల్లించుకోవాలి. ఇవి ఉంటే మనకి మురుకులకి ఇవి చక్రాలు మనం ఇది ఒత్తుకునేటప్పుడు అడ్డం పడతాయి కాబట్టి ఇలాగ జల్లించుకోవాలి. ఇదిగోండి, పిండి ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లో నువ్వులండి, తెల్ల నువ్వులు తినేటప్పుడు చక్కగా మనకి పంటి కింద పడినప్పుడు టేస్టీగా ఉంటాయి అన్నమాట. నువ్వులు కూడా మనకి చాలా హెల్దీ కాబట్టి నేను వేస్తూ ఉంటాను ఎప్పుడు, ప్రతి దాంట్లో వేస్తాను నువ్వులు. నువ్వులు అలాగే వామ్ అండి, వామ్ కూడా డైజెషన్కి చాలా మంచిది. వాము వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. మీకు తెల్ల నువ్వులు ఇష్టం లేకపోతే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. కొంతమంది అసలు ఏమీ వేయరు, కానీ నేను వేస్తానన్నమాట. చక్రాల్లోకి, జంతికల్లోకి, చెక్కల్లోకి నేను వేస్తూ ఉంటాను. నా వీడియోలో కూడా చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాలండి, కాచి చల్లార్చిన పాలు. ఇవి కూడా టేస్ట్ ఇంకా పెరుగుద్ది అనమాట వీటి మూలన. పాలు పోసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. తర్వాత కొంచెం వేడి చేశానండి. నీళ్ళు వేడి చేయటం వలన మనకి జంతికలు అనేవి గుల్లగా వస్తాయి అన్నమాట, లేదంటే కొంచెం గట్టిగా ఉంటాయి. అందుకే నేను నీళ్ళు వేడి చేశాను. మీరు చెయ్యి ఎంత వేడి పట్టగలుగుతారో చూసుకొని అంత వేడి చేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలాగా కలిపెట్టేసుకోవాలి. మరీ లూజ్ చేయకండి, అలానే మరీ గట్టి కాకుండా కొంచెం ఇదిగోండి ఇలా ప్రెస్ చేయగానే వెళ్ళాలి అన్నమాట. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. మనం జంతికలు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం జంతికలు ఒత్తుకుంటాం కదండి, ఒకేసారి దాంట్లో రౌండ్ షేప్ రావు కాబట్టి ఒక చిన్న టిప్ అనమాట. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుంటే మనం జంతికలు దీంట్లో ఒత్తుకోవచ్చు. మనం తీసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తాయి ఆయిల్ రాయటం వలన. ఇప్పుడు మనం ఈ జంతికలు ఒత్తుకోవటం కోసం ఇదిగోండి ఇలా సింగిల్గా ఉన్నది తీసుకోవాలి, లేదంటే మీ దగ్గర దీని మధ్యలో స్టార్ ఉన్నది తీసుకున్నా పర్వాలేదు. ఇది దీంట్లో వేసేసుకొని ఈ పిండిని దీంట్లో పెట్టేసుకొని దీంట్లో ఎలా ఒత్తుకోవాలి. ఇలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా 2 రౌండ్లు కానీ 3 రౌండ్లు కానీ చుట్టుకుంటే జంతికలు అనేవి చక్కగా చూడటానికి కూడా తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఇలాగా ప్లేట్లు ఎన్ని పడితే అలాగన్నీ ఒత్తుకోవాలి.
కింద పెట్టుకో. ఇదిగోండి ఇలాగా చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా చేసుకోవాలి. ఇంకొకటి మెత్తగా ఎక్కింది. ఇదిగోండి మనం ఇలాగా చేసుకున్నాం కదా, వీటిని ఇలా తీసుకోవాలి. ఈజీగా వస్తాయి అన్నమాట. ఒక్కొక్కటి ఇలాగ ఆయిల్లో పెట్టుకోవాలి. కొంచెం ఇది స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా వేగుతాయి అన్నమాట ఈ జంతికలు అనేవి. ఇలాగా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయంగానే కలుపుకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే చక్కగా వేగుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనం నెక్స్ట్ టైంకి మళ్ళీ ఇలాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత ఒకవైపు వేగినాయి కదా, ఇప్పుడు వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇదిగోండి చక్కగా వేగిపోయిందండి. వీటిని ఇప్పుడు తీసేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే చక్కగా లోపల కంటే చక్కగా వేగుతాయండి. క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఈ మురుకులు అనేవి. ఫస్ట్ టైం వేసినవి చక్కగా నూనెలో వేగేలోపు మళ్ళీ రెండోసారి వేయడానికి ఇలాగ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వెడల్పులాట ప్లేట్ తీసుకుంటే చక్కగా ఎన్ని పడితే ఆ ప్లేట్లు అన్నీ వేసుకోవచ్చు అనమాట. ఒకేసారి ఆయిల్ ఎక్కువగా వేడి చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం చూసుకొని చేసుకోండి, ఎందుకంటే ఈ రౌండ్ షేప్ అనేది కొంచెం టైం పడుతుంది. 2-3 సార్లు చేస్తే అదే వచ్చేస్తుంది. చూసి చేసుకోండి. కానీ ఇలాగా చేస్తే చూడటానికి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అన్నమాట. ఇదిగోండి ఇలాగా ముందుగా మనం ఒత్తి పెట్టుకున్నాం అనుకోండి చక్క జంతికలు, ఇలా ఒక్కసారి మనకు ఆయిల్లో ఎన్ని పడతాయి అన్ని వేసుకొని చక్కగా వేయించుకోవచ్చు. ఇదిగోండి ముందు వేసిన జంతికలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చక్కగా క్రిస్పీగా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి నేను నువ్వులు వేసాను కదా, చూడండి మధ్య మధ్యలో ఎలా కనిపిస్తున్నాయో. వాము నువ్వులు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. చూసారా కరకరలాడుతున్నాయి అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. బియ్యం పిండితో జంతికలు చేసేసాను అనమాట. మా వాళ్ళు అడిగారు కదా అని. సో మీకు కూడా పోస్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి చేసి చూడండి. చూపిస్తాను చూడండి. చూసారా కరకరలాడుతూ క్రిస్పీగా ఉన్నాయన్నమాట.
టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉందండి. ఒక గంట సేపు టైం కేటాయిస్తే చాలండి, చక్కగా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా. చూసారా, నేను నువ్వులు వేసాను, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, చక్కగా తెల్లగా ఎలా కనిపిస్తున్నాయో. టేస్ట్ అనమాట. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మమ్మల్ని మా ఛానల్ సపోర్ట్ చేసి ఆశిస్తున్నాను. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుంటానండి. అప్పటి వరకు బాయ్ అండి. థ్యాంక్ యూ.